పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి రవీంద్ర చాలా విషయాలు చెప్పినాడు. నేను ఒక 2-3 విషయాలు మాత్రమే ప్రజలకు సూటిగా అర్థమయ్యేదని చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు. ఏదైతే అసత్య ప్రచారం చేసినాడో మాకు వ్యక్తిగతంగా అయితే ఒక మేలే చేసినాడు. నేను బాగా నమ్ముతానా. వ్యక్తిగతమైన మేలు ఏంటంటే మా జగన్ ఇంత మెడికల్ కాలేజీ కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు. 52 ఎకరాలలో 560 కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలో లేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుదు. గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తున్నాం, మావాడని ప్రేమిస్తున్నాం, మంచోడని. ఇంత మంచి పనులు చేసినాడనేది చంద్రబాబు నాయుడు పుణ్య మేమందరం చూడగలిగినాం. థ్యాంక్స్ చంద్రబాబుకు. 52 ఎకరాలు, ఇది 560 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా ఈ కాలేజ్ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అండుకో ఒక 2-3 గంటల పైనే పడుతుంది. ముస్లిం ముతకాయితో అంత ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది. ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధానిని చంద్రబాబు నాయుడు. ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి కప్తాడు. లేని అమరావతిని మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మన కళ్ళకు చూపిస్తాడు. ఉన్న మెడికల్ కాలేజీ మటుకు నేను నల్ల కమ్మడి కప్తా అంటున్నాడు. ఇది ప్రజలు వాడు గుర్తించాలా. దీన్ని ప్రైవేటు పరం చేసి మీ సొంత మనసులు లాభపరుచుకొని విద్యార్థులకు చదువును దూరం చేస్తే మీకు వచ్చిన ప్రయోజనం ఏంది అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే కూడా మీకు సిగ్గు లేదు, శరం లేదు. మీరు మారరు. మీరు మారతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పాపం ఒడిగట్టుకొని తిరిగి ప్రచారం చేస్తున్నారు. చూడు, మా వాళ్ళు అమాయకులు, ఖచ్చితంగా అమాయకులు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు. సచ్చి పాడ మీద వడబెట్టి కట్టెలు పెట్టి కాల్చినప్పుడు కానీ మీ బుద్ధులు మారే పరిస్థితి లేదు. కాబట్టి నేనైతే మిమ్మల్ని నమ్మను రా స్వామి.